ధర్మశాస్త్రాన్ని విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక కోపం పుట్టుచున్నది. మంచిది. ధర్మశాస్త్రం అంటే చెప్పండి, ఇటు నా వైపు చూడండి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే దేవుని 10 ఆజ్ఞలు అని అర్థం. ఏంటమ్మా పుష్ప? ఏంటి? దేవుని ఇచ్చిన 10 ఆజ్ఞలు అని అర్థం. ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంటారు. రెండవది, ధర్మశాస్త్రం అంటే మోషే రాసినటువంటి 5 కాండాలను కూడా ధర్మశాస్త్రము అంటారు. ఏమంటారమ్మా? ధర్మశాస్త్రము అంటారు. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క న్యాయ విధులు అని అర్థం. కట్టడలు, న్యాయ విధులు, ఆజ్ఞలు అని అర్థం. పిల్లలు, ఈ ధర్మశాస్త్రాన్నంట మనుషులు, భక్తిహీనులు ఏం చేస్తున్నారంట? విడిచిపెట్టి ఈ లోకంలో నడుస్తున్నారంట. అవును, అర్థమైందా? విడిచిపెట్టడం అంటే అనుసరించట్లేదు అన్నట్టు. అందువలన నాకు ఏమంటున్నాడు? అధిక కోపం పుట్టుచున్నది అంటున్నాడు. దావీదు మహారాజు కీర్తన రాసినటువంటి వారు కీర్తనగాడు దావీదు. 119వ కీర్తన కూడా దావీదు కీర్తనని. పిల్లరా, మరి ఆయనకు దావీదని లేదు కదా, ఇది ఎవరు రాసిందో మర్చిపోయాను. దావీదని ఆయన లేదు, ఎవరు రాసిందో కూడా అందరికీ అవగాహన లేదనుకుంటే పిల్లరా. కాబట్టి కీర్తనాకాడు రాసినటువంటి కీర్తనాకాడు ఏమంటున్నాడంటే, పిల్లరా, నాకు బహు కోపం కలుగుతుంది, అధిక కోపం వస్తుంది. ఒక మనిషికి, సాటి మనిషి దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే కోపం వస్తుంటే